సో మీరు బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీని గురించి మాత్రం మాట్లాడరు మెజారిటీ ఆఫ్ పీపుల్. మనం ఫోకస్ చేసేది దీని మీదే, ఎందుకంటే మనం ట్రై చేస్తున్న జాబ్ వచ్చేసి డేటా అనలిటిక్స్. సో డేటా అనలిటిక్స్కి వెళ్ళాలి అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాబ్ ఏదైనా ఉంది అంటే దాన్నే డేటా ట్యాబ్ అంటాం. ఓకే, ఎందుకు నాకు డేటా ట్యాబ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాకు డేటా ట్యాబ్ అవసరం లేదు నాకు అనే పాయింట్ ఆఫ్ వ్యూ పీపుల్ కూడా ఉంటారు. నాకు డేటా ట్యాబ్తో పని ఏంటి, నేను ఎందుకు డేటా ట్యాబ్ యూజ్ చేయాలి అంటే ఇక్కడ మనం 2 థింగ్స్ కోసం యూజ్ చేస్తాం. ఫస్ట్ డిఫరెంట్ సోర్స్ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫరెంట్ సోర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎక్సెల్లో ఏ ఫైల్తో డీల్ చేస్తారు? జనరల్గా ఎక్సెల్ ఫైల్తో డీల్ చేస్తాం. అంటే ఎక్సెల్ టూల్లో ఏ ఫైల్స్ యూజ్ చేస్తాం అంటే ఎక్సెల్ ఫైల్సే యూజ్ చేస్తాం, అంతే కదా? బట్ ఇక్కడ నాన్ ఎక్సెల్ ఫైల్స్ కూడా యూజ్ చేస్తాం. నాన్ ఎక్సెల్ లైక్ సిఎస్వి ఫైల్ యూజ్ చేస్తాం, జేసన్, పీడిఎఫ్, దాంతోపాటు మనకి ఏకంగా ఎస్క్యూఎల్ ఫైల్ కూడా వాడచ్చు. అంటే రకరకాల ఫైల్స్ని ఇక్కడ ఎక్సెల్లో తీసుకొచ్చి రిపోర్ట్ చేయటం కోసం యూజ్ అవుతుంది. అలాంగ్ విత్ సెకండ్ థింగ్ ఏదైనా ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది అంటే డేటా వ్యాలిడేషన్ అంటాం. డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎలక్షన్స్లో ఓట్ వేయడానికి వెళ్ళారు. సో అప్పుడు మనకు రూల్ పెడతారు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18 అని. సో ఇలా మనం గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18 ఉండే పర్సన్స్ డేటాని ఎంటర్ చేయాలి, లేదా ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే 10 డిజిట్స్ ఉండాలి. ఈ విషయాలన్నీ ఎక్కడ తెలుస్తుంది అంటే ఈ డేటా వ్యాలిడేషన్లో తెలుస్తుంది. ఈ 2 సినారియోస్ ఉన్నాయి కాబట్టి మనకి డేటా ట్యాబ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాబ్. ఓకే, సో ఇప్పుడు మనం డేటా ట్యాబ్లో కూడా కొన్ని గ్రూప్స్ అనేవి ఉన్నాయి. మెయిన్గా మనం ఫోకస్ చేసే గ్రూప్ ఏంటిది అంటే గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అంటారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే, ముందు ఎక్సెల్లోకి డేటాని తీసుకుంటాం, ఆ తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఆ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ చేంజెస్ అనమాట. చేంజెస్ అంటే నీట్గా చేయటం, డూప్లికేట్ రిమూవ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేసుకునేవి. నెక్స్ట్ మనకు ఉండేది క్వారీస్ అండ్ కనెక్షన్స్. సో ఇదేం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఆటోమేటిక్గా అయిపోద్ది. నెక్స్ట్ షార్ట్ అండ్ ఫిల్టర్, అసెండింగ్ టు డిసెండింగ్, డిసెండింగ్ టు అసెండింగ్, ఇలాంటివన్నీ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత మనం చూడబోయే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డేటా టూల్స్. సో ఈ 4 గ్రూప్స్ మీద మనం మెయిన్గా ఫోకస్ చేస్తాం. జనరల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గెట్? సో ఎవరైనా అచ్చ తెలుగులో గెట్ అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తాం? గెట్ అంటే తీసుకోవటం, లోపలికి తీసుకోవటం అని అర్థం, అంతే కదా? సో ఎవరైనా ఇంటి డోర్ దగ్గరకు వచ్చి నుంచుంటే గెట్ ఇన్ అంటాం, లోపలికి రా అని. సో ఇక్కడ గెట్ అంటే మీనింగ్ ఏంటి అంటే లోపలికి అని అర్థం, అంతే కదా? గెట్ డేటా అంటే మీనింగ్ ఏంటి? అప్పుడు డేటాని లోపలికి తీసుకోవటం అంటాం. ఇన్సర్ట్ కాదు, ఇంపోర్ట్ అనాలి దాన్ని. ఓకేనా? సో డేటాని లోపలికి తీసుకునేదాన్నే సింపుల్గా మనం ఏమంటాం అంటే గెట్ డేటా అంటాం. సో ఇక్కడ మనం చూస్తే గెట్ డేటా అని ఉంది. సో ఇక్కడ మనం చూడవచ్చు గెట్ డేటా. ఇక్కడ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటి అంటే ఫైల్స్ అనమాట. అంటే రకరకాల ఫైల్స్ వేటిలోంచి తీసుకోవాలి అనేసి అడుగుద్ది అంతే. సో మరి ఇక్కడికి వెళ్ళి వీటిల్లోకి వెళ్ళాలంటే అవసరం లేదు. ఈ గెట్ డేటాలో డౌన్ యారో బటన్ ప్రెస్ చేస్తే చాలు, ఉన్నాయన్నీ మనకి ఇక్కడే చూపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఎనీవే దీంతో నాకు పెద్ద అవసరం లేదు. ఎనీవే సో సింపుల్ ఇప్పుడు గెట్ డేటాలోకి వచ్చా, ఓకేనా? సో ఈ గెట్ డేటాలోకి వస్తేనే మీకు ఫ్రమ్ సిఎస్వి అనేది ఇక్కడ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట, ఓకేనా? సో ఫ్రమ్ వెబ్ అనేది కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రమ్ వెబ్, ఫ్రమ్ టేబుల్ రేంజ్, అంటే పైనుండే ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి అని అర్థం. సో కాబట్టి ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనే రూల్ ఏం లేదు, ఇక్కడికి వెళ్తే అన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకేముంది అంటే ఫ్రమ్ ఫైల్ అని ఉంది. ఫ్రమ్ ఫైల్ అంటే ఏంటి అంటే ఇవి ఫైల్స్ అనమాట. ఎక్సెల్ ఫైలు, సిఎస్వి ఫైలు, ఎక్స్ఎంఎల్, జేసన్, పీడిఎఫ్, ఫ్రమ్ ఫోల్డర్, షేర్ పాయింట్. డేటాబేస్ అంటే ఎస్క్యూఎల్, వాటికి సంబంధించినవి, పోస్ట్గ్రెస్, సిస్టమ్ డేటాబేస్, సాప్ ఎన్నా డేటాబేస్, ఇవన్నీ వస్తాయి. అజూర్ అంటే క్లౌడ్స్ అనమాట. సో క్లౌడ్లో ఉండే డేటా తీసుకోవాలంటే ఇది. పవర్ ప్లాట్ఫామ్స్ అంటే పవర్ బిఐకి సంబంధించింది, డేటా ఫ్లో ఫ్రమ్ డేటా వర్క్స్ అనేది. మళ్ళీ ఆన్లైన్ సర్వీస్ అనమాట, షేర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ వర్డ్కి సంబంధించినవన్నీ కూడా, సేల్స్ ఫోర్స్ రిపోర్ట్స్, ఇవన్నీ. అదర్ సోర్సెస్ అంటే వెబ్సైట్ల నుంచి తీసుకునేది,
ఇంకా రకరకాల యాక్టివిటీస్ నుంచి తీసుకునేవి. ఇవి మనకు మెయిన్గా ఉండేది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ఫ్రమ్ సిఎస్వి ఫైల్ అనేది తీసుకుంటాను. ఓకేనా, నేను ఎక్సెల్ ఫైల్ కాకుండా ఫస్ట్ సిఎస్వి ఫైల్ అనేది తీసుకుంటాను. దాని మీద ప్రెస్ చేయగానే మనకి ఇలా బ్రౌజర్ అనేది ఓపెన్ అయింది. ఈ బ్రౌజర్లోకి వెళ్ళి మనకి ఏ సిఎస్వి ఫైల్ కావాలంటే ఆ సిఎస్వి ఫైల్ అనేది తీసుకోవచ్చు. సో లెట్ మీ టేక్, నేను ఈ ఫైల్ తీసుకొని ఇంపోర్ట్ అని నొక్కుతాను. సో ఎప్పుడైనా ఫైల్ సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ అని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఇక్కడ నాకు ఒక పాపప్ పేజ్ అనేది ఓపెన్ అయింది. నేను చూపిస్తాను. ఇప్పుడు పాపప్ పేజ్ అనేది వచ్చింది. సో ఇది పాపప్ పేజ్ అంటాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే పాపప్ పేజ్ అంటే ఏం లేదు, మన డేటా ఏముందో శాంపుల్ చూపించిద్ది అనమాట. ఓకేనా, సో అంటే మనం తీసుకున్న ఫైల్ కరెక్టా కాదనేది ఎలా తెలిసిద్ది అంటే ఇనిషియల్గా కొంత డేటా చూసినప్పుడు క్లియర్గా తెలిసిద్ది. అందుకే దీన్ని ఏమంటాం అంటే పాపప్ పేజ్ అంటాం. సో ఇక్కడికి వచ్చినప్పుడు కింద మీకు ఎన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అంటే 3 కనిపిస్తున్నాయి కరెక్ట్గా. క్యాన్సిల్ అని కొడితే ఇప్పుడు దా చేసిన వర్క్ అంతా క్యాన్సిల్ అయిపోద్ది అని అర్థం. ఓకేనా, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాన్సిల్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ మనకు ఉండేది ట్రాన్స్ఫార్మ్ డేటా. సో ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది ప్రెస్ చేస్తే మనకు ఒక న్యూ టూల్ ఓపెన్ అయింది. ఆ టూల్ నేమే పవర్ క్వారీ ఎడిటర్ అంట. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పవర్ క్వారీ ఎడిటర్ అంటే ఒక న్యూ టూల్ అనేది ఓపెన్ అయింది. సో దీంట్లో కూడా మళ్ళీ ఎక్సెల్ లో ఉన్నట్టే కొన్ని ట్యాబ్స్ ఉంటాయి, దాంతో పాటు మనకి కొన్ని గ్రూప్స్ కూడా ఉంటాయి, లోపల టూల్స్ కూడా ఉంటాయి. ఓకే, మరి పవర్ క్వారీ ఎడిటర్ అనేది మనం ఇప్పుడు ఎక్సెల్ లో చూస్తామంటే అసలు ఎక్సెల్ లో మనం ఈ టాపిక్ ని టచ్ చేయం. ఎందుకు టచ్ చేయం? సో సింపుల్ గా నేను ఎక్సెల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేసేది పవర్ బిఐ. సో ఇప్పుడు పవర్ బిఐ అనేది ఓపెన్ చేస్తే సింపుల్ గా ఓకే ఒక్క నిమిషం ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైనా మనం పవర్ బిఐ ఓపెన్ చేసి, సో పవర్ బిఐలో ఇక్కడ మీరు చూడొచ్చు గెట్ డేటా అని. మనం ఎక్సెల్ ఏదైతే చూసాం సేమ్ అదే ఆప్షన్ ఇక్కడ కూడా వస్తుంది. సో ఈ గెట్ డేటాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అంతే, సింపుల్గా మనం ట్రాన్స్ఫార్మ్ డేటా అని కొడితే సేమ్ అదే పవర్ బిఐ టూల్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఆ పవర్ క్వరీ ఎడిటర్ అనేది ఓపెన్ అయింది. సో దట్ మనకి అక్కడ చూస్తాం, డైరెక్ట్గా పవర్ బిఐలోనే చూస్తాం. ఎందుకంటే మీది 21 వర్షన్ కాబట్టి మీ దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉండవు పవర్ క్వరీ ఎడిటర్లో, నా దాంట్లో ఉన్నది. బట్ పవర్ బిఐ ఏంటి అంటే అందరికి లేటెస్ట్ వర్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి చూడొచ్చు. ఓకే, సేమ్ ఇంతే డేటా మనకి ఏం కావాలో దాని వరకు సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి సేమ్ ఇంతే మీకు అక్కడ లోడు ట్రాన్స్ఫార్మ్ డేటా క్యాన్సిల్ అని ఎలా వచ్చిందో సేమ్ ఇక్కడ అంతే. ట్రాన్స్ఫార్మ్ డేటాను కొట్టంగానే మీరు ఇక్కడ చూడొచ్చు పవర్ క్వరీ ఎడిటర్ అని ఉంటుంది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, రెండు సపరేట్ అంటే కాదు, రెండు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పైన హోమ్ ట్యాబ్, ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలం, వ్యూ అని ఉందా, సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్. హోమ్, ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలం, వ్యూ అని. లోపల ఉండే టూల్స్, గ్రూప్స్ ఏది చేంజ్ అవ్వదు. సో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఎందుకంటే పవర్ క్వరీ ఎడిటర్ అనేది ఒక సపరేట్ టూల్, అది ఎక్సెల్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది, పవర్ బిఐలో కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంది అని అర్థం అంతే. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఒక క్లారిటీ వచ్చింది వాట్ ఈస్ పవర్ క్వరీ ఎడిటర్ అంటే. ఇట్స్ ఒక టూల్. ఇక్కడ మనం చూడొచ్చు దాని నేమ్ అనేది పైన టాప్ లో ఉంటుంది. సో పవర్ క్వరీ ఎడిటర్ అనేది ఒక టూల్ అనమాట. ఏ కైండ్ ఆఫ్ టూల్ అంటే దాన్ని ఈటీఎల్ టూల్ అంటాం. సో జస్ట్ బేసిక్ ఈటీఎల్ చూస్తాం, పవర్ బిఐలోకి వెళ్ళినప్పుడు క్లియర్ కట్ గా దాని గురించి చూడొచ్చు. ఈటీఎల్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ టూల్ అంటాం. సో ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆరెంజ్ ఫామ్ ఉంటే ఆరెంజ్ ఫామ్ లోంచి ఆరెంజెస్ అన్నిటినీ తీసుకోవడాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటాం, కరెక్టే కదా. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి? ఆ ఫ్రూట్ లో ఉండేదాన్ని లిక్విడ్ లో మారుస్తాం, దాన్నే ట్రాన్స్ఫార్మ్ అంటాం. ఆ తర్వాత ఆ లిక్విడ్ ఏం చేస్తాం అంటే లోడ్ చేస్తాం. సో ఈటీఎల్ అంటే మీనింగ్ ఏంటి అంటే డేటాని అన్ని చోట్ల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దాన్ని మనకు అనుకూలంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, అంటే అన్వాంటెడ్ కానీ డూప్లికేట్స్ కానీ అన్నిటిని రిమూవ్ చేయటం. అండ్ దెన్ వీ విల్ లోడ్ దిస్ థింగ్ ఇన్ టు పవర్ బిఐ, లేదంటే ఎక్సెల్లో చేస్తే ఎక్సెల్లోకి లోడ్ చేసి రిపోర్ట్స్ అనేవి చేస్తాం. సో ఈటీఎల్ గురించి అక్కడికి వెళ్ళాక మనకు క్లియర్ గా తెలుస్తుంది. ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది పక్కన పెట్టేస్తే మీరు మండే రోజే చూస్తారు, లేదా ట్యూస్డే ట్రాన్స్ఫార్మ్ డేటా చూస్తారు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎక్సెల్ వర్క్ బుక్ అనేది తీసుకున్నాం. సో ఈసారి నేనేం చేస్తాను అంటే ఇక్కడ ల్యాప్టాప్ డేటా అని ఒకటి ఉంది. సో ఈ ల్యాప్టాప్ డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాను.
సో జస్ట్ ఇంపోర్ట్ నొక్కగానే మనకి ఇక్కడ ఆ ల్యాప్టాప్ డేటాలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూపిస్తుంది. సో జనరల్ గా ఒక ఎక్సెల్ వర్క్ బుక్ అంటే ఒకటే షీట్ ఉండాలని రూల్ లేదు, మల్టిపుల్ ఉండొచ్చు కదా. ఇక్కడ నాకు అన్ఫార్చునేట్లీ మల్టిపుల్ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు 1 2 3 4 5 ఎన్ని టేబుల్స్ ఉన్నాయి అంటే 5 టేబుల్స్ ఉన్నాయి. ఈసారి నేను రిపోర్ట్ ఎలా చేయాలి అంటే 5 టేబుల్స్ ని కలిపి ఒక రిపోర్ట్ చేయాలి. అంతేగాని 5 టేబుల్స్ కి 5 రిపోర్ట్స్ చేయకూడదు. రియల్ టైమ్ లో డేటా అనేది ఒక టేబుల్లో రాదు, మల్టిపుల్ టేబుల్స్ లాగా వచ్చింది. మనం ఏం చేయాలంటే అన్నిటిని కలిపి ఒక రిపోర్ట్ అనేది చెయ్యాలి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇలా ఒక్కదాన్నే సెలెక్ట్ చేస్తే అది ఏం సెలెక్ట్ అయినట్టు కాదు. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా మనం అన్నిటినీ సెలెక్ట్ చేయాలి. పైన సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ అని ఇచ్చేసి ఇలా అన్నిటినీ సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? సెలెక్ట్ చేశాక సింపుల్ గా ఇక్కడ లోడ్ అని ఉందా, దీని మీద ప్రెస్ చేస్తే ఏమైంది అంటే ఎక్సెల్ లో లోడ్ అయిపోతుంది. అలా కాకుండా కిందకి వెళ్తే లోడ్ టు అనే ఆప్షన్ ఉంటుంది. సో ఓకేనా, డైరెక్ట్ గా గో టు లోడ్ టు. సో లోడ్ 2 లోకి వెళ్ళంగానే మనకి ఇక్కడ ఈ టేబుల్స్ అన్ని కూడా లోడ్ అయ్యి, ఒక్క నిమిషం మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది. ఓకే, టేబుల్స్ అన్ని లోడ్ అయ్యి ఇక్కడ మీకు పివోట్ టేబుల్ అప్పుడు ఏదైతే అడిగిద్దో అదే మళ్ళీ వచ్చింది అనమాట. ఇంపోర్ట్ డేటా, సెలెక్ట్ హౌ యూ వాంట్ టు వ్యూ ద డేటా ఇన్ యువర్ వర్క్ బుక్. సో ఇప్పుడు మనం తీసుకున్న డేటా అనేది మీరు ఎలా చూడాలనుకుంటున్నారో అని అడుగుతుంది. సో టేబుల్ ఫార్మేట్ లో చూడాలనుకుంటున్నారా అంటే 5 టేబుల్స్ క్రియేట్ అవుతాయి. పివోట్ టేబుల్ రిపోర్ట్స్ కావాలంటే పివోట్ టేబుల్ ఫార్మేట్ లో వచ్చింది. అలా కాకుండా పివోట్ చార్ట్స్ కావాలి అంటే చార్ట్స్ మాత్రం వస్తాయి. అలా కాకుండా ఓన్లీ క్రియేట్ కనెక్షన్స్ అంటే ఏంటి అంటే కనెక్షన్స్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. కనెక్షన్స్ అంటే ఏం లేదు, ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి మధ్యలో బిల్డ్ చేసే రిలేషన్షిప్ నే కనెక్షన్స్ అంట. ఓకే, సో ఇప్పుడు నేను ఓకే ప్రెస్ చేయగానే అయిపోద్ది. సో ఇప్పుడు నాకు రిలేషన్షిప్ బిల్డింగ్ ప్లాట్ఫామ్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు 5 లోడ్ అవుతాయి. సో 5 టేబుల్స్ ఇక్కడ లోడ్ అయ్యేంత వరకు ఆగాలి, ఎందుకంటే ఇక్కడ లోడ్ అయ్యేటప్పుడు ఇలా సర్కిల్స్ తిరుగుతూ ఉంటాయి. అండ్ ఎన్ని రోస్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే పైకి వెళ్ళి ఇక్కడ గ్రీన్ కలర్ లో మీకు డేటా మోడల్ అని ఉంటుంది. ఓకేనా? సో దీని మీద ప్రెస్ చేసి మేనేజ్ డేటా మోడల్ మీద ప్రెస్ చేస్తే సరిపోద్ది. సో దెన్ యూ కెన్ సీ ఒక న్యూ టూల్ అనేది వచ్చింది, దాన్నే పవర్ పివోట్ ఫర్ ఎక్సెల్ అంటాం. ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పవర్ పివోట్ అంటే మనం ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఏవి యూజ్ చేయం. మరి ఏం చేస్తాం అంటే ఇక్కడ మీరు చూడొచ్చు మన టేబుల్స్ ఏమేమి ఉన్నాయో అన్ని టేబుల్స్ ఇక్కడికి వచ్చినాయా మీరు చూడండి. ఇక్కడ మన టేబుల్స్ అన్ని వచ్చినాయా రాలేదా? ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి డయాగ్రామ్ వ్యూ అని ఇస్తాం. సో దట్ యూ కెన్ సీ మనకి డయాగ్రామ్ వ్యూ లాగా వచ్చేసింది. ఓకే, ఇక్కడ క్లియర్ గా మనకి కావాల్సిందంతా కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఏ టేబుల్ ఏ కాలమ్స్ ఉన్నాయి అనేది క్లియర్ గా మెన్షన్ అయింది. ఓకేనా? వీటి మధ్యలో మనం రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తాం. ఎలా రిలేషన్షిప్ బిల్డ్ చేస్తాం అంటే కామన్ గా ఉండే కాలమ్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ నాకు లెట్స్ టేక్ ఇక్కడ ల్యాప్టాప్ ఐడి అని ఉంది ఈ కాలంలో, మళ్ళీ ఈ కాలంలో కూడా ల్యాప్టాప్ ఐడి అని ఉందా. సో ఇప్పుడు ల్యాప్టాప్ ఐడి మీద ప్రెస్ చేసి డ్రాగ్ చేసి ల్యాప్టాప్ ఐడి మీద వేస్తే ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయిపోయింది. మళ్ళీ దీనికి మధ్యలో ల్యాప్టాప్ ఐడి అని ఉంది కదా, సో ఈ రెండింటికి మధ్యలో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయిపోయింది. యూ కెన్ సీ. నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ ఐడి ఉంది, ఇక్కడికి తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే నౌ యూ కెన్ సీ కస్టమర్ ఐడి తోటి కూడా రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నాకు ఉండేది ఏంటి అంటే స్టోర్ ఐడి, స్టోర్ నేమ్, సిటీ, ఎంప్లాయీస్ ఇది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ టేబుల్ ఏదైతే ఉందో దీనికి ఇంకా దేనితో రిలేషన్షిప్ బిల్డింగ్ అయితే లేదు. సో దీన్ని వదిలేస్తాను, అయిపోయింది. సో ఇలా నేను రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని సింపుల్ గా మీరు ఇంటూ కొట్టేయచ్చు. సో ఇక్కడ మీరు ఏది సేవ్ చేయటమో లేకపోతే ఇంకోటి ఏం అవసరం లేదు. ఇక్కడ ఈ వర్క్ అంతా చేసిన తర్వాత మీరు డైరెక్ట్ గా ఇంటూ కొట్టేస్తారు. ఓకే, బట్ ఒకసారి నాకు ఏమైంది అంటే ఇక్కడ స్టోర్ ఐడిని తీసుకొచ్చి పొరపాటున ఇక్కడ స్టోరేజ్ మీద ఇచ్చాను, నేను చూసుకోలేదు, నాకు తెలియక ఇచ్చేసాను. ఇప్పుడు చూస్తే రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయిందా రెండింటి మధ్యలో, స్టోరేజ్ కి స్టోర్ ఐడికి స్టోర్ ఐడి బిల్డ్ అయింది కదా ఈ లైన్. బిల్డ్ అయింది, ఎందుకు బిల్డ్ అయింది? సో జనరల్ గా అలాంటి సినారియోస్ వచ్చినప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అని ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఎలా ఇచ్చినా అది రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేసుకుంటుంది. అన్ఫార్చునేట్లీ రాంగ్ రిలేషన్షిప్స్ ఇచ్చినప్పుడు మీరే డిలీట్ చేయాలి.
సో ఓకే. ఓకే, ఇందాక మనం ఎక్సెల్ ఏదైతే పవర్ క్వైరీ ఎడిటర్ చూసామో అది పవర్ బిఐలో 40% అనమాట. హుహు. ఓకేనా? సో పవర్ బిఐలో మీరు పవర్ బిఐ టూల్ నేర్చుకునేటప్పుడు 40% దేని మీద ఫోకస్ చేస్తారంటే రియల్ టైం వర్క్ అయినా దేంట్లైనా ఈ పవర్ క్వైరీ ఎడిటర్ మీదే ఉంటుంది. వన్స్ ఇది హుహు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. లెట్స్ టేక్ ఇప్పుడు నేనేం చేస్తా అంటే సింపుల్గా ఈ గెట్ డేటాలోకి వెళ్ళి ఎక్సెల్ వర్క్ బుక్ అని తీసుకుంటాను. ఏదైతే ఇందాక ల్యాప్టాప్ డేటా ఇచ్చానో అదే ల్యాప్టాప్ డేటా ఇస్తాను అనమాట. హ్మ్. సో ఓపెన్ అని నొక్కంగానే మనకి ఇక్కడ డేటా అంతా ఇలా చూపించింది. నేను సింపుల్గా లోడ్ అని ఇస్తాను అన్నిటినీ సెలెక్ట్ చేసి. సో హ్మ్. నెక్స్ట్ మీకు ఇప్పుడు క్లియర్గా ఓకే, సింపుల్గా ఇక్కడ లోడ్ అని ఇస్తాను. సో ఇది లోడ్ అవటం స్టార్ట్ అయింది. లోడ్ అవటానికి పవర్ బిఐ అనేది 1 or 2 minutes టైం తీసుకుంటుంది, బికాస్ హెవీ డేటా ఉంటుంది కాబట్టి స్లోగా లోడ్ చేసుకునేది. హ్మ్. ఓకే, సో ఇక్కడ లోడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే సింపుల్గా ఇక్కడికి వచ్చి ఒక్క నిమిషం, ఇది ఇంకా లోడ్ అవుతుంది. హుహు. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే రిలేషన్షిప్ బిల్డ్ చేసామో అది ఇక్కడ మీరు చూస్తే ఆటోమేటిక్గా అయిపోయి ఉంటుంది. అసలు మీరు ఏ ట్యాబ్స్‌కి వెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది పవర్ బిఐ, దీని జోలికి వెళ్ళొద్దు. ఆ! ఎక్సెల్లో చూపిస్తున్నాను అంతే. అంటే మీకు తెలియాలి కదా ఎక్సెల్ పవర్ బిఐ ఎందుకు కలిపి నేర్చుకోవాలనేది. హ్మ్. సో ఇక్కడ చూసారా రిలేషన్షిప్ అదే బిల్డ్ అయిపోయింది. అర్థమైందా మీకు? దీంట్లో నాకు పవర్ పవర్ బిఐలో రిలేషన్ బిల్డ్ అయిపోయింది. ఆటోమేటిక్గా అయిపోద్ది. ఆహాహా! ఇందులో చేసినందుకు. లేదు, ఎక్సెల్లో మనం మాన్యువల్గా ఏదైతే వర్క్ చేస్తామో అదే వర్క్ పవర్ బిఐలో ఆటోమేటిక్గా అయిపోద్ది అనమాట. ఓహోహో! ఓకే. అంటే ఇప్పుడు మీకు రెండు విషయాలు క్లియర్గా తెలిసాయి. ఒకటి, ఎక్సెల్లో మనం పవర్ క్వరీ ఎడిటర్ ఏదైతే ఉందో ఇది ఒక ఎక్సెల్లో ఒక ఆప్షన్ అంతే. హ్మ్. అంటే ఉందంటే ఉంది అన్నట్టుగా. ఇదే మనం హ్మ్. పవర్ బిఐ నేర్చుకునేటప్పుడు 40% దీని మీదే ఉంటుంది. హ్మ్. ఎక్సెల్లో మనకి డేటా మోడల్ అని ఉంది కదా ఈ పైన, హ్మ్. అంటే రిలేషన్షిప్ బిల్డ్ చేసేది. ఇది పవర్ బిఐలో హ్మ్. 100% ఆటోమేటిక్గా అయిపోద్ది. సో పవర్ హుహుహు. బిఐలో ఇదే 10% అనమాట. హ్మ్. నెక్స్ట్ డాక్స్ అండ్ రిపోర్ట్స్ ఏదైతే ఉందో ఇది మిగతా 50%. రిపోర్ట్స్ అంటే మీరు ఇప్పుడు దాకా ఏదైతే డాష్ బోర్డ్స్ చేశారో అది. హ్మ్. హ్మ్. డాక్స్ అంటే మీరు ఎక్సెల్లో రాసిన అప్పరు, లోవరు, ఇయర్ ఈ ఫార్ములాస్ ఉన్నాయా, హ్మ్. వీటినే పవర్ బిఐలో డాక్స్ అంటాం. ఓకే. సో అంటే మీకు ఎక్సెల్ వచ్చు అంటే పవర్ బిఐ 1 వీక్లో అయిపోద్ది. ఎక్సెల్ హుహు. రాలేదు అంటే పవర్ బిఐ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. హుహు. ఓకే, సో ఇప్పుడు మనకి రెండు విషయాలు క్లియర్గా తెలిసినాయి. గెట్ డేటాలోకి వెళ్ళి ఒకసారి నేను ఎక్సెల్ ఫైల్ తీసుకున్నా, హ్మ్. ఒకసారి సిఎస్వి ఫైల్ కూడా తీసుకున్నా. బట్ హుహు. ఈసారి నేను ఏం చేస్తా అంటే ఎస్క్యూఎల్ ఫైల్ అనేది తీసుకుంటా. సో జనరల్గా ఇది మీకు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడేం అర్థం కాదు అంటిల్ హ్మ్. ఎస్క్యూఎల్ అనేది మీకు ఫినిష్ అయ్యేంత వరకు. సో నో ప్రాబ్లం, నేను ఒకసారి తీసుకొని ఓకే. చూపిస్తాను. అక్కడి నుంచి కూడా ఫైల్ తీసుకోవచ్చు అని మీనింగ్. ఓకే. ఓకే. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే నేను ఎస్క్యూఎల్ సర్వర్ తోటి కనెక్ట్ అయ్యాను. డేటాబేస్ నేమ్ వచ్చి మెయిన్2. ఒక్క నిమిషం, హుహు. సో మిస్టేక్ జరిగింది. నా డెస్క్టాప్ నేమ్ ఒకసారి చెక్ చేసుకుంటాను. సమ్ నేమ్ నవీన్. ఓకే, సో ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు నేను నా సర్వర్ తోటి కనెక్ట్ అయ్యా. ఇది నా హ్మ్. డేటాబేస్, ఇవి అందులో ఉండే టేబుల్స్, వ్యూస్ అనమాట. హుహు. ఓకేనా? సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తానంటే నాకేం కావాలి, ఈఆర్పి అనే ఈ టేబుల్ కావాలి కదా. సో ఈ హ్మ్. టేబుల్ తీసుకొని ఇందాక నేను లోడ్ 2 ఇచ్చాను లోడ్ కదా, ఈసారి డైరెక్ట్గా లోడ్ ఇచ్చేస్తాను. ఇస్తే డైరెక్ట్ వస్తది. సో ఇక్కడ ఆ టేబుల్ అనేది వచ్చేసింది అనమాట. హ్మ్. హ్మ్. సో అయిపోయింది. ఇది ఒక లోడ్ అంటే ఏంటి అనేది తెలిసింది. ఇంకా మిగిలింది ఏంటి అంటే టేబుల్ ఫార్మెట్లోకి ఎలా లోడ్ చేయాలి. ఇది లోడ్ అంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు హౌ ఇట్ వాజ్ లోడెడ్.
ఓహో! ఓకే. అంటే టేబుల్ ఫార్మేట్ లోనే లోడ్ అయింది బై డిఫాల్ట్. ఇలా కాకుండా నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంటుంది. సో మళ్ళీ గెట్ డేటాలోకి వెళ్ళి ఈసారి కూడా ఎక్సెల్ వర్క్ బుక్ తీసుకుంటాను. హ్మ్. సో దిస్ టైమ్ ఐ విల్ గో విత్ ఇన్స్టాగ్రామ్ డేటా. సో దీన్ని ఓపెన్ నొక్కి ఈసారి లోడ్ అనేది డిఫరెంట్ గా ఇస్తాను. ఎలా ఇస్తాను అంటే, సో లోడ్ డైరెక్ట్ గా లోడ్ మీద ప్రెస్ చేయకుండా లోడ్ టు అనే ఆప్షన్ లోకి వెళ్తాను. సో ఆహా! ముందు టేబుల్ మీద సెలెక్ట్ చేసి, హ్మ్. సో ఇన్స్టాగ్రామ్ ఫైల్ దీంట్లో హ్మ్. మనకి మీకు ఓకే పివట్ టేబుల్ చేసిన షీట్ కూడా ఉంటుంది కదా, అందువల్ల షీట్ 1 షీట్ 2 షీట్ 3 అని వచ్చాయి. హ్మ్. ఓకే, ఓన్లీ నాకు షీట్ 1 కావాలి కాబట్టి అది ఒక్కటే సెలెక్ట్ చేసుకొని, సో హ్మ్. డైరెక్ట్ గా లోడ్ 2 లోకి వెళ్ళాను. హ్మ్. సో ఇందాక మనం ఏం చేసామంటే రిలేషన్షిప్ బిల్డ్ చేయడం కోసం ఫోర్త్ ఆప్షన్ అనేది తీసుకున్నాం. బట్ ఈసారి ఇది సింగిల్ టేబుల్ కాబట్టి అంటే ఓన్లీ క్రియేట్ రిలేషన్షిప్ అనే ఆప్షన్ తీసుకున్నాం కదా. అవునవును. ఈసారి నేనేం చేస్తా అంటే టేబుల్ అనేది తీసుకుంటా. టేబుల్ హ్మ్. తీసుకున్న తర్వాత న్యూ వర్క్ షీట్ కావాలా ఎగ్జిస్టింగ్ కావాలా అనేది మీ ఇష్టం. ఆ! ఐ విల్ ఓకే. ఆల్వేస్ గో విత్ న్యూ టేబుల్, ఎందుకంటే అవును. న్యూ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు న్యూ అని ఇస్తాను. సో ఇక్కడ మీరు హ్మ్. చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ డేటా అనేది వచ్చింది. సో ఓహ్! టేబులర్ ఫార్మేట్ లో తీసుకోవటం అని అర్థం. హుహు. అలా వద్దు నాకు డైరెక్ట్ పివట్ టేబుల్ లా కావాలి అంటే సేమ్ మళ్ళీ ఫ్రమ్ ఎక్సెల్ వర్క్ బుక్ అనేది తీసుకుని, సో హ్మ్. డైరెక్ట్ ఈసారి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ సేల్స్ అనేది ఉంది. సో హ్మ్. ఇంపోర్టెంట్ నొక్కి లోడ్ టు పివట్ టేబుల్ అని ఇస్తా. సో ఇప్పుడు మనకి డేటా అనేది డైరెక్ట్ పివట్ టేబుల్ లా లోడ్ అయిపోద్ది. సో ఇలా ఉంది కదా, డైరెక్ట్ గా గో టు లోడ్ టు లోకి వెళ్ళంగానే ఇక్కడ మీకు పాపప్ ఓపెన్ అయింది. ఈ పాపప్ లో మనల్ని అడిగిద్ది అనమాట టేబుల్ అప్ అని లేదంటే పివట్ టేబుల్ అని. సో హ్మ్. దిస్ టైమ్ ఐ విల్ గో విత్ పివట్ టేబుల్ అని అర్థం. ఓకేనా ఇది. సో ఆ! దీని మీద ఓకే ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు పివట్ టేబుల్ క్రియేట్ అయింది అండ్ నా బ్రేక్ఫాస్ట్ సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ వచ్చింది. ఆ! సో ఓకే. ఇది నా ప్రాఫిట్స్, ఇది నా లాస్, ఇది నా క్వాంటిటీ, ఇది నా రెవెన్యూ. ఇలా మీరు ఏం చేస్తారంటే రిపోర్ట్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. హుహుహు. ఓకే. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది అంటే పివట్ చార్ట్స్ అనే ఆప్షన్ కూడా ఒకటి ఉండిపోయింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పివట్ చార్ట్స్ అనేది ఇప్పుడు చూద్దాం. సో హ్మ్. డైరెక్ట్ గెట్ డేటాలోకి వెళ్ళి ఫ్రమ్ ఫైల్లోకి వెళ్ళేసి లెట్స్ గో ఫ్రమ్ ఎక్సెల్ తీసుకుందాం. సో ఎందుకంటే నా దగ్గర ఎక్కువ ఫైల్స్ ఎక్సెల్ ఉన్నాయి కాబట్టి. హ్మ్. సో లెట్స్ టేక్ దిస్ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ తీసుకొని ఇంపోర్ట్ నొక్కుతాను. ఈసారి లోడ్ టు అని ఇస్తాను. అంటే లోడ్ అంటే ఇక్కడ లోడ్ అయిపోద్ది, అది ఆల్రెడీ మనకు తెలిసిందే కాబట్టి లోడ్ టు ఇస్తాను. ఓకే, ఇది ఇచ్చాను. సింపుల్ గా మనం ఏం చేస్తాం అంటే ఈ లోడ్ లోకి వెళ్ళి డౌన్ యారో ప్రెస్ చేసి లోడ్ 2 లోకి వెళ్ళాలి. ఆ! ఓకేనా, లోడ్ 2 లోకి వెళ్ళేసి డైరెక్ట్ గా ఈసారి ఏం చేస్తా పివట్ టేబుల్ రిపోర్ట్ అని ఇవ్వకుండా దాని కింద పివట్ టేబుల్ చార్ట్ అని ఉంటుంది, ఆ చార్ట్ అనేది ఇచ్చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు పివట్ చార్ట్ అంటాం దాన్ని. ఆ! అంటే ఇప్పుడు మీకు ఏమైంది అంటే ఇక్కడ పివట్ టేబుల్ రిపోర్ట్ తో పాటు పక్కనే చార్ట్ కూడా క్రియేట్ అయిపోద్ది. సో ఓహ్! ఎగ్జాంపుల్ కి మీరు సిటీ ఇక్కడ ఇస్తారు. హ్మ్. లెట్స్ టేక్ యూజర్ ఐడి అన వాల్యూస్ లో ఇచ్చారు అనుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తే చార్ట్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఓకే. దాన్నే మనం ఏమంటాం అంటే పివట్ చార్ట్స్ అంటాం. సో హ్మ్. ఐ థింక్ మీకు క్లియర్ గా అర్థమై ఉంటది ఈ పాటికి. సో హౌ అవును. దిస్ విల్ వర్క్ అనేది ఇది. సో ఆ! దీన్నే మనం ఏమంటాం అంటే గెట్ డేటా అంటాం. సో ఈ గెట్ డేటా అంటే ఏంటి అంటే రకరకాల ఫైల్స్ నుంచి ఎక్సెల్ లోకి డేటాను లోడ్ చేసుకుంటాం. వాటి మీద డిఫరెంట్ డిఫరెంట్ యూజ్ చేసి డేటాని ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేయట్లేదు, అనాలిసిస్ చేసుకోవచ్చు. రిపోర్ట్స్ అవి అనాలిసిస్. ఇవి అన్ని చేయొచ్చు. ఆ! ఓకే. రిపోర్ట్స్‌ని అనాలిసిస్ చేస్తున్నాం. డిఫరెంట్ డిఫరెంట్ షీట్స్‌లో. రిపోర్ట్స్ అనాలిసిస్ చేయం, డేటాను తీసుకుని అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ చేసి రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం అని అర్థం. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ కనెక్షన్ అంటే ఇప్పుడు మనకి ఏమేం కనెక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయో చూపిస్తుంది. ఎక్కడుంది ఎగ్జిస్టింగ్ కనెక్షన్? దీని పక్కనే ఉంటది. సో రీసెంట్ సోర్స్ పక్కన ఆ! ఎగ్జిస్టింగ్ కనెక్షన్ అంటే ఇప్పుడు దాకా ఏమేం కనెక్షన్స్ బిల్డ్ చేసామో అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. హ్మ్. కస్టమర్ టేబుల్, ఈఆర్పి టేబుల్, ల్యాప్టాప్, రివ్యూ, సేల్స్, షీట్ 1, షీట్ 2 ఇలాగ. సో ఆ! వీటన్నిటిని కలిపి మనం సింపుల్ గా ఏమంటాం అంటే గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అంటాం. హుహు. ఓకేనా. సో ఈ గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైం. హ్మ్. సో ఈ గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఏదైతే ఉందో ఇదే పవర్ బిఐ. మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే దిస్ ఈజ్ వాట్ ద పవర్